రికార్డింగ్ ఆగిపోయినప్పుడు వరకు ఇది తీసేయండి ఎడిటింగ్ లో తీసేయండి ఎన్ని పెట్టకండి ఇది కూడా తీసేయండి మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే నేను మా అన్నయ్య కాకుండా రెండు కొత్త ఫేస్లు ఉన్నాయి ఈ ఛానల్ కి, బట్ సోషల్ మీడియాలో కాదు. సో శ్రవంతీప్ చాలా ఫేమస్ కాబట్టి సూర్యదీప్ తో స్టార్ట్ చేద్దాం. హాయ్ సూర్యదీప్, హౌ ఆర్ యూ? హాయ్ గైస్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఎందుకు నవ్వుతున్నావు? అంత కామెడీగా ఉందా నీకు సబ్స్క్రైబర్స్ అంటే? ఏం చెప్పావురా? లేదు నీ మోహన్ చూసి నవ్వుతుంది నాకు పొద్దున్నే. ఎక్స్ట్రా ఫైట్. అసలు ఇదంతా కాదు గైస్, మనం యూజువల్లీ మనకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఇలా ఉంది, ప్రణీక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అలా శ్రవంతి బ్యాక్గ్రౌండ్ అనుకున్నారు. కాదు, శ్రవంతి బస్సులోనే ఉంది. గైస్ ఈరోజు కొంచెం గోదావరి వాసన ఎక్కువ వస్తుంది ఈ వీడియోలో, ఎందుకంటే సూర్యదిలీప్ కాకినాడ, చార్నోటి సారి కాకినాడ, మీ కాకినాడ, శ్రవంతి కాకినాడ మేడపాడ. అమ్మో సరే, మేడపాడు అంట, కాకినాడ పక్కన ఉంటది. కాదు, ఇప్పుడు నేను సిరీస్ చూసాను ద గ్రేట్ గోదావరి వెడ్డింగ్, అందులో మీరు యాక్ట్ చేసారా లేకపోతే అది అంతేనా? అంటే నేను న్యాచురల్ గా చేస్తాను కదా బేసిక్ గా, అందుకని మీకు అలా రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అది కాదు మేకప్ మధ్యలో ఇన్వాల్వ్ కదా నా ఇంట్రడక్షన్ ఉంది. పిల్లాడిని చంపేస్తారా? కాదు, అసలు ఎలా స్టార్ట్ అయింది కంటెంట్ క్రియేషన్, యాక్టింగ్? పెద్ద పెద్ద షోలకి వెళ్ళి ఆ హోస్టల్ రోస్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఎఫ్ఎల్ఎం తెలుసు కదా మీకు, ఫ్రంట్ లైన్ మీడియా అని ఎడ్యుకేషనల్ ఛానల్. ఓకే, ఎడ్యుకేషనల్ ఛానల్లో నార్మల్ గా వీడియోస్ అంటే ఈ జాబ్లు ఇక్కడ ఉన్నాయి, ఆ జాబ్లు ఇక్కడ ఉన్నాయి, వెళ్ళండమ్మా అని చెప్పేసి చెప్పడానికి జాయిన్ అయ్యా. ఒక 10 రోజులేమో వర్క్ చేశాను. తర్వాత ఈ ఫస్ట్ రీల్ ఉంటది నాది, గోదావరి స్లాంగ్ లో కార్పొరేట్ ఆఫీస్ లో, అది చేసా. అది వైరల్ అయింది. మా నాన్న ఇంటికి వచ్చామన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి ఫుల్ గా డిప్రెషన్ లో యాక్ట్ చేశాను. తర్వాత సర్లే అమ్మ నువ్వు ఇక్కడ యాక్ట్ చేసే కంటే అక్కడ యాక్ట్ చేయని చెప్పేసి పంపిస్తారండి. అక్కడ మళ్ళీ హైదరాబాద్. గుడ్, ఎల్కేజీలో పడండి. కాదు సూర్య, నీకు గుర్తుందా? నేను మీ ముగ్గురు కూడా చెప్తా. సూర్య ఇస్ సచ్ అ క్యూటెస్ట్ బాయ్. ఒకసారి నేను సూర్య స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు, ఎరగొడేస్తున్నావు కంటెంట్, ఎప్పుడైనా కొలాబరేట్ అవుదాం అని పెట్టాను, ఇప్పుడు దాకా అవ్వలేదు. సూర్య డిఎం స్టోరీ పెట్టుకున్నాడు, థ్యాంక్ యూ ఇది అని. బిగ్ ఫ్యాన్. ఓహో, చెప్పించుకున్నాడు. అలా కాదు, నేను అనేది అది కాదు. మీది ఇఫ్ అడ్రస్ రివీల్ చేయకపోతే రాయడం మీది. బాబాయ్ నువ్వు రివీల్ చేసిన అక్కడికి ఎవడే వెళ్ళడు. వెకేషన్ అని హైదరాబాద్ వచ్చావు, ఏవో సిరీస్ లో యాక్ట్ చేసావు. ఇప్పుడు కూడా వెకేషన్ లోనే ఉన్నాడు. వెకేషన్ వెరీ లాంగ్. ఏమైంది చెప్పదు, దాని స్టోరీ చెప్పు ఒకసారి. ఏంటి? ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాడు రా. ఎయిర్పోర్ట్ లో ఏంటండి అంటే నువ్వు లాంటిది కాకుండా ఏదో మాట్లాడేస్తున్నావు, అక్కడికి వెళ్ళిపో బాబు అని చెప్పి 2 వెళ్ళిపోమన్నారంట. కాదు బాయ్, ఇక్కడ ఏంటంటే జర్మనీలో మాకు స్టడీస్ ని ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట, ఇంకా లాగ్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది అది. ఓకే, సో ఇప్పుడు నువ్వు లాగ్ చేసినట్టు. సో yes. ఇప్పుడు మనం ద గ్రేట్ గోదావరి వెడ్డింగ్ కొన్ని ఎపిసోడ్లు చూద్దాం. చాలు. ఓహో, నాకు అన్ని లవ్ స్టోరీలు ఉన్నా కానీ నువ్వే నాకు నచ్చావు. ఎందుకండి? నేనేం మాట్లాడుతున్నా మూసుకుని వింటున్నావు కదా. కాష్ట్రాంతి, రేపు నిజంగానే పెళ్లి చూపులకి ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తుందేమో కదా. లవ్ స్టోరీ లేవు. ఆ లవ్ స్టోరీల గురించి ఇంకా కదలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేసుకోవడం ఎందుకు, తడివేసుకుంటున్నా ఎందుకు? ఆగు, కాసేపు ఆగు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏదో ఒక్కసారి సిగ్గుపడు. సిగ్గుపడి అనుకుంటున్నాను. స్పీడ్ దగ్గర వచ్చేస్తుంది. అయినా నీ నోటి దుర్సికి ఇంకేం సంబంధాలు వస్తాయి? కాదు ఆంటీ, నా అడ్రస్ కొంచెం హెవీగా లేదు. ఎలిజిబుల్ గా వచ్చినప్పుడు నన్ను చూడకుండా మమ్మీని చేస్తున్నాడు సూర్య. ఆల్రెడీ ఏం చేయండి.
అరే పావం రా, బార్డర్ లైన్ సూర్య వస్తుంది. ఎడిటర్ కట్ చేస్తాయి అన్ని నాకు అన్ని ఖర్చు ఏంట్రా మిగిలేదు. కుదరదన్నారు. బయట అబ్బాయిల గురించి నీకు తెలదు, అవకాశం ఇస్తే అల్లుపోతున్నారు. అయినా నీకేం తెలుసులే, మన బుర్ర సెకండ్ క్లాసు, బతుకు మిడిల్ క్లాసు. ఇదిగో ఏంటమ్మా గైస్ నాకు 20 రూపీస్ ఫోన్ పే చేశాడు సూర్య, సో అందుకు జస్ట్ 2 times 40 రూపీస్ 40 రూపీస్. నీకేం తెలుసు పెళ్ళి అవుతున్నాడు బాధ. పెళ్ళిడికి వచ్చామంటేనే బయోడేటాలు, జాతకాలు, అవి కలవటాలు. ఒక్కోసారి అమ్మాయి ఫోటో పెట్టకూడదు అంటారు, మనల్ని ఏమో వాళ్ళ ముందు బట్టలు నుంచోబెట్ట. అరే నీ ఎక్స్ప్రెషన్ ఏంటి రాచ్చు. ఒకసారి నేను ఏదో చూస్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఇలా పెడుతున్నాడు అంట. అమ్మాయికి ఎటకారం ఇంకా తగ్గినట్లేదు. ఇంకోసారి సంచిలోంచి పలక తీసేవనుకో నీకు డెప్పు ఎగిరిపోద్ది. సౌండ్ తగ్గించు ప్లీజ్, సౌండ్ తగ్గించు. అల్లిపోయాను నేను ఒకసారి. ఆ డెప్ ఎగిరిపోద్ది అనేది ఉందా? అది నువ్వు యాడ్ చేసావా? ఎవరు రాశారు? నువ్వు యాడ్ చేసావు? తెలుసా డెప్ ఎగిరిపోద్ది? మీరు అంటారా డెప్ ముగిరిపోద్ది, డెప్ ఎగిరిపోద్ది? మేమేమో అండమానంలో ఉండట్లేదు, పట్టణం అది. ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. ఇదిగో ఇప్పుడే ఒకటితో వన్ డే వచ్చాడు, నీదేం T20. ఏయ్ ఎందుకు ఎలా అయిపోతున్నావు? పెళ్ళంటే ఎవడైనా ఉన్నాడా? ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఎప్పుడు చూసినా పెళ్లి 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 చేసుకుని బతకలేనా? మీ సంతోషం కోసం నన్ను బలి చేద్దామని చూస్తున్నారు. ఎప్పుడైనా పేరెంట్స్ చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు లేడు కాకుండా ఏ ఆన్సర్ చెప్పినా ఉన్నాడని అర్థం. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మళ్ళీ నేను ఎక్కడో తుప్పల్లోకి వచ్చాము అందుకని అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే బస్సులో ట్రావెల్ చేస్తుంది, కాంటెక్స్ట్ బస్సులో ట్రావెల్ చేస్తుంది గైస్, కాంటెక్స్ట్. శ్రవంతి మోనోలాగ్ ఉంటది కదా, జస్ట్ కాంటెక్స్ట్ చెప్పు. ద మోస్ట్ ఫేమస్ మోనోలాగ్. ఆడదంటే తబల కాదు అబల అని చెప్పేది. కమాన్ తబలా కాదు, ఎవరైనా అబ్బాయిలు అసలు వచ్చి ఏమైనా అప్రోచ్ అవడాలంటే ఉండియా, లేకపోతే వాళ్ళు భయపడి అక్కడ ఉండిపోయారా? నీకు ఆ చెత్త ఏమొస్తారా? కలిసి అదే కదా. అంత సీరియల్ లేదు. నిజంగా చెప్పాలంటే నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాక నాకు ఎవరు ప్రపోజ్ చేయడం మనసు, దాని ముందు వరకు బాగానే ఉండేది, కలకల్లాడిపోయింది. మిస్ అవుతున్నట్టున్నారు. సూర్యకి సెట్ లో బజ్జీలు కూడా కొన్ని బజ్జీలు కొనిచ్చావు సూర్యకి? సూర్య తింటారా అంటే ఇద్దరు తింటా ఉన్నారు. రెండు మూడు ప్లేట్లు ఇప్పించా, నేనే ఇంకొక ప్లేట్ తిన్నా, రుణం కూడా తీసుకోలేదు. వచ్చి ఇప్పుడు నన్ను అరే బజ్జీలు ఏమి ఇప్పించారా బాబు? లేకపోతే రేపు పొద్దున్న ఒక 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఆడికి బజ్జీలు ఇప్పించారు, అందుకే ఆడు ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నది లాగా బజ్జీ సూర్య అయిపోతున్నావు. ఆ టెన్షన్ నాకు ఉంది. బజ్జీల కోసం కాదు, నా మీద డైలాగ్ వేస్తున్నాడు. ఎంత బాగా తీసుకుంటాను. ఎవరెవరి మీద వేస్తున్నారు, ఎవరెవరి మీద వేస్తున్నారు. కానీ సూర్య నీకు ఇది మనందరికి ఒక కోఇన్సిడెన్స్ చూసా. మనం హైదరాబాద్ లో, కాకినాడలో ఉన్నంతసేపు అసలు బాయ్ అని ఎవరిని పిలవం. హైదరాబాద్ లోకి రాగానే ఫస్ట్ చేసుకునేది బాయే. ఏంటి దీపు కూడా వచ్చి బాయ్ అనేవాడు నన్ను. ఆ సెట్ లో అందరూ బాయ్ అనేవారు, సూర్య బాయ్ అనేవారు. ఏం అర్థమేది కాదు నాకు బాయ్. మా తమ్ముడిని మా అమ్మని బాయ్ అన్నాను ఒకసారి ఫోన్ చెప్పు బాయ్ అన్నాను మా అమ్మకి ఫోన్ చేసి. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు. నాకు టాప్ MNCలో 6 అంకెల జీతం వస్తుంది. రేపు పొద్దున్నే లేచి అమ్మో ఇవాళ ఖర్చులేంటి అని భయపడే లైఫ్ స్టైల్ కాదు నాది. ఇది వరకు ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదని ఒక సేఫ్టీ నెట్ లా కట్నం ఇచ్చేవారంట. ఈ రోజు నేను ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితిలో లేనండి. నా కోసం, నా అన్న వాళ్ళ కోసం నిలబడగలిగే స్టేజ్ లో ఉన్నాను. నా సేవింగ్స్ ఇంట్లో వాళ్ళకి ఇస్తాను, నా బ్రతుకుని బతుకుతాను. ఈ మధ్యనే అప్పులన్నీ కూడా తీర్చేశాను. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అండి, నా వాల్యూ బ్యాంక్ బ్యాలెన్స్ లోనో, నా పేరు మీద ఉన్న ల్యాండ్ లోనో లేదండి, నా క్లారిటీ అండ్ క్యాపబిలిటీలో ఉంది. ఒక ఠాగూర్లో ఎన్టీఆర్, ఒక రాఖీలో ఠాగూర్లో చిరంజీవి, రాఖీలో ఎన్టీఆర్, దాని తర్వాత శ్రావంతి ఫ్రమ్ ది గ్రేట్ గోదావరి వెడ్డింగ్. యూజువల్ గా కూడా అమ్మాయిలకి ఇలాగా మామూలుగా ఫోటోలు తీపించుకున్నప్పుడే నూనె పెట్టుకోవడం అది నచ్చదు కదా. ఈ సీన్ లో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే నూనె పెట్టుకుని నార్మల్ గా ఉంటే అలాగే ఉంటుంది. నువ్వేం అడగలేదా మరీ నూనె పెట్టుకోవడం అవసరమా, నార్మల్ గా ఉంటాను అలా ఇలాగేం అడగలేదా? నేను చేసే ప్రతిదీ కూడా నేను ఎక్కడ కూడా గ్లామరస్ గా కనిపించాలి, అందంగా కనిపించాలని ఎప్పుడు చేయలేను. మీరు చూసినట్టు దాన్ని పిచ్ బట్టలు బయట వేసుకునేది ఒక విధంగా ఉంటుంది, కానీ రీల్స్ లో నేను ఇంకా వర్స్ట్ గా తయారవుతాయి, ఎందుకంటే వైబ్ క్రియేట్ చేయడానికి. సో నాకు లుక్స్ డజంట్ మ్యాటర్. ఆ మ్యూజిక్ ఒకటి బాగా నచ్చింది నాకు. ఎందుకు ఇలా చేసావు? లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ లా సెట్ చేస్తే మొత్తం సెట్ కొట్టేసావు. మా అమ్మ దగ్గర తగ్గితే ఇప్పుడు ఏమైంది? సూర్య తప్పు కదరా, నీకు కూడా కట్నాలు కావాలా ఈ జనరేషన్ లో? సో ఇప్పుడు మొన్న ఒక సంబంధం వచ్చిందా?
సంబంధం కాదు ఆగండి. చెప్పు లేదు లేదు, అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే మొన్న ఒక ర్యాండమ్ యూట్యూబ్ వీడియో చూసాను. అందులో ఏమంటాడంటే థ్యాంక్ యూ. ఫ్యాన్స్ వాళ్ళు అడిగేది ఆ అమ్మాయి కోసం. ఇప్పుడు పొరపాటున వాళ్ళ అబ్బాయి ఏదో దొంగ పని చేసి లంగ పని చేసి ఇదైనా సరే ఆ అమ్మాయికి సెక్యూర్డ్ గా ఉండాలని చెప్పి తన పేరు మీద రాయిస్తారనమాట కట్నం అంతా. టు బి అదైతే నాకు మంచి పాయింట్ అనిపించింది. అమ్మా శ్రవంతి, చెప్పండి శాస్త్రి గారు. అదేనమ్మా మరి. శాస్త్రి గారు, ఇవి పిల్లలిద్దరి జాతకాలండి. ఒకసారి మీరు చూసి చెప్తే. ఈ సంబంధం తెచ్చినప్పుడు చూశాను కదమ్మా. మామూలుగా ఇలాంటి విషయాలు కట్నం ఎక్కువ డిమాండ్ చేసినట్టు అడుగుతారమ్మా. మీరు ప్రేమించుకున్నారని సహాయం చేద్దాం అనుకున్నానమ్మా. కానీ నువ్వు ఇంటికి వెళ్తే సుఖంగా ఉండగలవో లేదో ఆలోచించుకోమ్మా. అరే నీకు యాక్చువల్లీ విషయం చెప్పిన ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. మనం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని యాక్టర్స్ కాదంటారు కదా, మీరు ఆ పరువు నిలబెట్టారని చెప్తుంటే మీరిద్దరు వచ్చి మా యాక్టింగ్ నచ్చలేదు అంటారు. నేను చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు అయ్యా, నేను చూసుకోలేను అంటున్నాను అంతే. ఏంటి గోపి నువ్వు ఇంత జరుగుతున్నా ఇంత సైలెంట్ గా ఎలా ఉండగలుగుతున్నావు? మా అమ్మ ఎలా చేస్తుందని నేను కూడా ఏమనుకోలేదు కదా. నువ్వేం ఫీల్ అవ్వ. సైలెంట్ గా ఎలా ఉండగలుగుతున్నావు? చూడటం అంతే, అక్కడ కళ్ళతో యాక్ట్ చేయడం ఎంత కష్టం అడుగుతున్నా. అంత కనిపించింది అందరూ. మంచి ఎండ, అది సిమెంట్ దిమ్మ. కూర్చున్నప్పుడు ఉంది బాయ్. సావలకోట ఎప్పుడు అవుతుందండి? సావలకోట గంట. అసలు నీకేం తెలుసు నాన్న? ఎందుకు నా కూతురు సంతోషంగా ఉండాలి, నా కొడుకు దర్జాగా బతకాలని అప్పు చేస్తారు? అసలు పెళ్లి కోసం అప్పు చేయడం ఏంటి నాన్న? దరిద్రం కాకపోతేని పెళ్లికి వచ్చిన వాళ్ళు తినేసి అది అరిగేదాకా మన కోసం మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసమే మనం అప్పు చేయాలి. ఒకసారి వాడిని చూడానా? నువ్వు అప్పు పేరుతో చేసే ప్రతి రూపాయి రేపు వాడికి బరువు అయిపోద్ది. కానీ ఎర్రగొడిసే ఈ సీన్ నాకు చాలా నచ్చింది. సో మనోడి సీన్ చూపించినప్పుడు నేను ఫస్ట్ అన్న చాలా బాగా చేసిన శ్రావంతి అన్నాం. నేను మా అన్నయ్య వెరీ నైస్ సూపర్. నాన్న రేపు మనం కళ్యాణ మండపానికి వెళ్తున్నాం, కానీ ఒక్క రూపాయి లేకుండా. వాళ్ళు వస్తారో లేదో వాళ్ళ ఇష్టం. మనం వెళ్ళి మన పనులు చేసుకుందాం. కట్టప్ప రక్తంతో కడిగే బకిలి పట్టింది. సో బేసికల్లీ ఈ సిరీస్ విషయానికి వస్తే ఓకే, గోదావరి స్లాంగ్ దిస్ ఈజ్ ఆల్ దేర్ బయటకు కనిపించడానికి, జనాలు రావడానికి. బట్ వచ్చిన తర్వాత కూడా ఒక మంచి స్టోరీ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పెళ్లిల్లో కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, జాతకాలు కానీ, కట్నం గురించి కానీ, అమ్మాయి జాబ్ చేయడం కానీ, లేకపోతే అబ్బాయికి ఉన్న భయాలు కానీ, ఎవ్రీథింగ్ అన్ని కవర్ చేశారు అనిపించింది. కాదు కలుద్దాం కదా మన కొండలోనే ఉంటాను. మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ప్రణయ్ గడాలి నువ్వు కొలాబరేట్ అవుదాం అన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఇప్పుడే నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సరే నువ్వు బిజీ అయిపోయావు, పెద్ద పెద్ద పాడ్కాస్ట్లు చేస్తున్నావు. నేను నీకే అర్థం అనుకుంటే నువ్వు నాకు సున్నం పోయి. నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా. గైస్ అందరూ చాయ్ షాప్స్ లో గ్రేట్ గోదావరి వెడ్డింగ్ స్ట్రీమ్ అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. చూసి మీకు నచ్చిందో నచ్చలేదో అది కూడా మాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. మేము ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాం. మా పర్ఫార్మెన్సెస్ మీకు నచ్చినట్టయితే మాకు రివ్యూ ఇవ్వండి. ఇప్పుడు మొన్న ఈ పెళ్లి సిరీస్ ఇదంతా చూసినప్పుడు పెళ్ళి అవుద్దా మీ అమ్మాయికి అని బయట వస్తాయి కదా, మామూలుగా చుట్టాలు అంటారు కదా, అలాంటి మాటలు అన్నారు చాలా మంది. మా అమ్మ అంటది అలాంటి ఆ మాటలన్నీ నువ్వు ఇది కాదు అనేది ప్రూవ్ చేయాలి. ఇంకా అది వాళ్ళకు ఉంటాయి కదా, ఇంకా వాళ్ళ గొడవలు అది. ఇంకా నేనైతే ఒక మాట చెప్తా. అనేవాళ్ళు ఎప్పుడన్నా అంటారు, ఏమన్నా అంటారు, మీ పేరెంట్స్ చిల్లుండి నీకు హ్యాపీ, నీకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని అప్పుడు అన్నోళ్ళు ఇప్పుడు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని కూడా అంటారు. ఈ సిరీస్ అయిన తర్వాత సూర్యగడి 2 సంబంధాలు వచ్చినాయి అంట. అక్రమ సంబంధాలు నాకు ఎందుకు వస్తాయి సంబంధాలు? బాగుంది, బాగా అనిపించింది. ఫస్ట్ టైం కలుద్దాం సూర్య. నేను రేపు వస్తానన్నా, రేపు మార్నింగ్ ల్యాండ్ అవుతా. నా నెంబర్ ప్రసాద్ దగ్గర ఉంటుంది, తీసుకో.
సరే Message. నేను message అంటే మరి యాక్టర్ నెంబర్లు తీసుకోకూడదు అని. చేస్తాను. ఎవరు యాక్టర్ మీరా? ఓకే ఓకే సారీ నేను So that's the video, friends. Thank you for watching till here. Go subscribe, download Chai Shots. Link is in the description. ఇది మన డెడికేటెడ్ లింక్. సో ఈ లింక్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ప్రణయ్ గడి పంపేది అని అర్థం అవుద్ది. సో మన కమ్యూనిటీ పవర్ చూపిద్దాం కొంచెం. ఎవరైనా ఇంకా Chai Shots డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వాచ్ ద గ్రేట్ గోదావరి. Yes, the great Godavari wedding and only on Chai Shots. Yes. Chai Shots లో మీ సిరీస్ కాకుండా వేరేది ఏమైనా సజెస్ట్ చేయి. ఆటో భాష అని వచ్చింది బాయ్ ఒకటి. బాగుందా? బాగుంది. నైస్. శ్రావంతి నువ్వు ఇంకోటి చెప్పు. We met on Twitter. నా ఫేవరెట్ Chai Shots. నా ఫేవరెట్ కూడా. థ్యాంక్ యూ. Thank you. So that's it guys. Thank you. Bye bye. Good night.